దైవజనుడు ఎరుగుదనండి, ముగిస్తాను. ఆ దైవజనుడు చాలా సంవత్సరాలు సేవ చేశాడు. 2 కాళ్ళు పనిచేయట్లే, నడువు నిలవదు. ఆఖరి క్షణంలో తన శిష్యులను నమ్మి, అయ్యా నన్ను నెమ్మదిగా కుర్చీలో పెట్టి తీసుకెళ్ళి మందిరంలో పెట్టండి రాని. ఆ కుర్చీలో కూర్చోవడం కష్టం, కాళ్ళ మీద నిలబడలేడు. కనీసం ఉమ్మొస్తే అంత దూరం ఉయ్యలేని పరిస్థితిలో ఉన్న ఆ సేవకుడు నెమ్మదిగా కుర్చీలో పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ కుర్చీలో ప్రసంగం చేసేవాడు. చేస్తానే దేవుని శక్తి కమ్ముకునేది. నెమ్మదిగా బలిపీఠం దగ్గర నిలబడి గంటన్నర ప్రసంగం చేసేవాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ సంఘంలో సంఖ్య నేను చూసి నాకు 6,000 మంది పెరిగారండి. అది చూశాక నాకు అనిపించింది, ఆయన అన్న మాట ఒక్కటే, నా కొరకు యేసు నలిగిపోయి రక్తం పిండాడే, నా యేసు కొరకు నా ఓపిక ఉన్నంత వరకు నేను పిండబడాలి. అప్పుడు నాకు అనిపించింది, ఇందాక అనుకున్న బంగారాజు గారితో మాట్లాడుతూ వచ్చి, ఆఖరి శ్వాస వరకు ఆయన కొరకే పిండబడుదుమగాక, ఆయన కొరకే ఖర్చు అవుదుమగాక, ఆయన కొరకే మన సుఖాన్ని ఖర్చు పెడుదుమగాక, ఆయన కొరకే సమస్తము పిండబడునుగాక.